గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ప్రజా సంతృప్తి స్థాయి 100% చేరాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచన. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ఆధునిక మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. తిమ్మాపురంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ఐదవ డివిజన్లో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ వివరాలను వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. మోదీ చంద్రబాబు హయాంలో దేశం, రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ విధ్వంసం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శ. కాకినాడ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేసి వచ్చే నెల నాటికి ప్రజా సంతృప్తి స్థాయిలను 100% తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డిఆర్డీఏ మరియు పంచాయతీరాజ్ అధికారులతో పింఛన్ల పంపిణీపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇంటి వద్దకే పింఛన్ అందిస్తూ మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నిరుపేదల జీవితాలకు కొండంత అండగా నిలిచే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే తీసుకెళ్లి పారదర్శకంగా అందించాలన్నారు. పింఛను అందుకున్న సంతోషంలో లబ్ధిదారులు స్వయంగా సంతోషంతో డబ్బులు ఇచ్చినా పంపిణీ చేసే సచివాలయ సిబ్బంది ఎట్టి పరిస్థితులను వాటిని తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గత నెల కంటే ప్రస్తుత నెలలో సంతృప్తి స్థాయిలు తగ్గితే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు, జిల్లా అభివృద్ధి అధికారి పి వాసుదేవరావు, జిల్లా స్వర్ణగ్రామ స్వర్ణ వార్డ్ నోడల్ అధికారి జె వేణుగోపాల్, పలువురు ఎంపీడీఓలు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ మీద ఆల్రెడీ మనము ఒక జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వడం జరిగింది. ఏంటి, ఏదైతే క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారు, 3 క్వశ్చన్స్. ఒకటి, ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా, అదేవిధంగా సిబ్బంది మీతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్నారా, మాట్లాడుతున్నారా అనేది 2వ అంశం. థర్డ్ issue which is being discussed was whether they demanded money or not. ప్రధానంగా ఈ 3 ఆస్పెక్ట్స్ మీదే వాళ్ళు అడుగుతున్నారు. అండ్ all 3 questions may not be asked from the same person. When the phone call goes, ఏదో ఒక క్వశ్చనే వాళ్ళని అడగడం జరుగుతుంది, సిటిజన్ అడగడం జరుగుతుంది. తిమ్మాపురం గ్రామంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ 55 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ను ప్రజలు సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో 55 లక్షల ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ నిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న వెల్నెస్ సెంటర్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ స్థానిక తిమ్మాపురం పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ఆధునిక మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, చిక్కాల రామచంద్రరావు, మాదారపు తాతాజీ, బత్తుల గణేష్, సిరంగు శ్రీనివాస్, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, పితాని లీల, మాసుమేను మంగ గంగయ్య, బందిలి విరీష, కరి వెంకటరాజు, పుల్లా శ్రీరాములు, సీతయ్య దొర, సంబంధిత శాఖ అధికారులు, కుటుంబ శ్రేణులు, వీర మహిళలు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ పిల్లల నుండి మరియు అంగన్వాడీ పిల్లలకు సంవత్సరంలో 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించి చేస్తూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు, వృద్ధులకు మరియు సేవలు అందిస్తూ ఉన్నారు. గర్భిణీ స్త్రీకి అవసరమైనటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు ఈ 9 నెలల్లో ఎప్పుడు అవసరమైన పరీక్షలు అప్పుడు చేస్తూ ఉంటారు. బీపీ, షుగర్ లాంటి సామాన్యమైనటువంటి కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకుని అవకాశం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా అవకాశం కలగవచ్చు. అలాగే 105 రకాల మందులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ మధ్యకాలంలో
నేను వింటా ఉన్నాను. కొన్ని మందులుకి ఆల్టర్నేటివ్ మందులు ఇస్తే ఆ మందులు అందుబాటులో లేవని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఆల్టర్నేటివ్ మందులు అంటే కొంచెం లేవన్లు కొంతమంది తెలియని కారణంగా ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మామూలుగా మన మెడికల్ షాప్కి వెళ్తే తలనొప్పిగా మాత్రం అంటే ఒక నవాజిన్ ఇస్తారు, ఒకరు యాస్పిరిన్ ఇస్తారు, ఒకరు ఇంకోళ్ళు ఇస్తారు. అలాగా 3-4 రకాలు ఒకే జబ్బుకి కంపెనీలు పేర్లు మారుతాయి తప్ప కాంబినేషన్లు మందు అదే. కానీ విలేజ్ సైడ్ వ్యక్తులకు కొంతమంది చదువుకోకపోవడం వల్ల తెలియకపోవడం వల్ల మన ఐఆర్సీఎల్ ఈ టెస్ట్లో కూడా మన పిహెచ్సిల మీద కొంచెం ఎలా వచ్చింది ఏంటా అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే టోటల్గా అన్ని పిహెచ్సిలు అంతా మాట్లాడిన తర్వాత పబ్లిక్తో కూడా కాల్స్ చేయించిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ అట్ట అనేది ఇవ్వట్లేదని, నేను పూర్వవాడి అట్ట మార్చేసి ఇంకో రకమైన అట్ట ఇస్తున్నారని అది చెప్తా ఉన్నారు. అంటే ఇందులో అట్ట కాదు ఇక్కడ ముఖ్యం. ఇక ఇదే మందు తలనొప్పికి 3-4 రకాల మందులు ఎలా ఉంటాయో మనకున్న ప్రతి రోగానికి 3-4 కంపెనీల్లో 5 కంపెనీలు 10 కంపెనీలు కూడా ఉంటాయి. ఆ కంపెనీకి ఒక రకమైన మందు ఉంటుంది. అది ఒకవేళ అయ్యే కావాలనుకున్న పక్షంలో నేను రేపు అసెంబ్లీలో నేను ఎమ్యూనిటీస్ కమిటీలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను స్పీకర్ గారి దృష్టిలో కూడా ఈ సబ్జెక్టు పెట్టడం జరుగుతుంది. పెట్టి ఆ రకంగా సరి చేయాల్సి వస్తే ఆ రకంగా సరి చేస్తాం. లేని పక్షంలో ఇది కూడా దీంట్లో తప్పేం లేదు, సరి చేసుకోవాలి. అలాగే డాక్టర్ గారు కూడా మంచి సేవలు అందించాలని, ఆశా వర్కర్స్ అందరూ కూడా మంచి సేవలు అందించి కూటమి ప్రభుత్వానికి ఆ రోజు మీ అందరి వల్ల వచ్చినటువంటి మంచి పేరు మళ్ళీ మా అందరికీ బాగా తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటూ తిమ్మాపురం గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మేము పెట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే ధర్మాపురం, సర్పవరం, తోరంగి ఇటువంటి గ్రామాలు పెరుగుతున్నటువంటి గ్రామాలు. రోజు రోజుకి వేల కొద్ది పాపులేషన్ పెరుగుతూ ఉంది. ఆ పాపులేషన్ పెరిగి రీత్యా దానికి దగ్గరగా ముందస్తు ప్రణాళికలు చేయాలి. అంటే ఈవేళ ఎంతమంది వస్తారో తెలియదు, అంతమందికి వంట వండలేం కదా. అలాగా రేపు పొద్దుటికి ఎంతమంది ప్రజలు రాబోతా ఉన్నారు. ఆ రాబోయి ఎందుకంటే ఇల్లు కట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ తిమ్మాపురం నా చిన్నప్పుడు వేళ తిమ్మాపురం కాకినాడలో కలిసిపోయింది. అటేపేమో పండుగ దాకా కలిసిపోతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దీనికి అనువనువును ప్రతి నిమిషాన్ని గమనించుకుంటూ దానికి తగ్గటువంటి ఏ సమీకరణలు చేసుకుంటారో అవి సరి చేసుకుంటూ ఇప్పుడు కూడా ముందుకెళ్తాం. అభివృద్ధి పదవిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి దీటు ఇంకొకరు ఎవరు రారని ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని చెప్పి ఊరికి ఆశపడుతున్న నాయకులు కూడా చెప్తాను. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 5వ డివిజన్ పేరాజుపేటలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు స్థానిక టీడీపీ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు లలిత శ్రీ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొండబాబు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేసి కోసం తయారు చేసిన కరపత్రాలను ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కో ఇన్ఛార్జ్ బత్తుల భవానీ, డివిజన్ ఇన్ఛార్జ్ దేవు జయలక్ష్మి, టీడీపీ నాయకులు కాశీ అన్నపూర్ణ, బత్తుల దుర్గాప్రసాద్, కంగెళ్ల గణేష్, పితాకోటి, వీరంరెడ్డి శ్రీనివాస్, వెంకటలక్ష్మి, చిన్నారి, నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, వమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందని జిల్లా సర్వముఖాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఏమీ లేదని, ఎన్నికలలో హామీలో ఉన్న కోస్టల్ కారిడార్ సాగరమాల అటకెక్కిందని, మూలపేట పోర్ట్ నిర్మాణం నత్తనడకన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాకం మధు విమర్శించారు. గురువారం ఉదయం స్థానిక నీలమ్మ చెరువు సెంటర్ నుండి సిపిఐ పాదయాత్ర ప్రారంభమైంది. విఘ్నేశ్వర థియేటర్, మఠం సెంటర్, క్లాక్ టవర్, బస్టాండ్ మీదుగా పాదయాత్ర సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాకం మధు మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 14 వరకు ప్రజల కోసం, ప్రజలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమనే నినాదంతో ఈ పాదయాత్ర చేపట్టామని తెలిపారు. ఈ పాదయాత్రతో ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా ప్రజల గొంతుకగా ప్రభుత్వానికి వినిపించే పోరాట యాత్రగా కొనసాగుతుందని వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశ సంపదను అంబానీ అదానీలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ, ఈడీ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ అటు న్యాయస్థానాలను కూడా ప్రభావితం చేస్తూ బీజేపీ ఇతర రాష్ట్రాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ నిరంకుశ పాలనకు నిస్సిగ్గుగా ప్రకటిస్తోందని విమర్శించారు.
మహిళలను గౌరవిస్తాం, పెద్దపీట వేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన నేతలు డీలిమిటేషన్ మహిళా బిల్లుకు ముడిపెట్టి చట్టసభల్లో 33.3% రిజర్వేషన్ బిల్లు వీగిపోయేటట్లు చేశారన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆగస్టు 6 నుండి 15 వరకు ప్రచార పాదయాత్రలు, సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా నిరంకుశ ప్రభుత్వ మెడలు వంచి దేశం కోసం జాతిని ఏకం చేసే కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పి సత్యనారాయణ, ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు ఎన్ కిషోర్, ఆనందరావు, బొత్స శ్రీను, జట్ల సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, సాయిబాబా, సిపిఐ నాయకులు అర్జునరావు, మడకల రమణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమితి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఈ నెల 6 నుండి జరిగిన పాదయాత్ర ఈరోజు 8వ రోజు సామలకోట పట్టణంలో జరుగుతుంది. ఈ మోడీ అవలంబిస్తున్న ఈ 12 ఏళ్ల పరిపాలనలో విద్యార్థులు, యువజనులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా రోడ్డున పడ్డారు. ముఖ్యంగా చూసాం మనం, నీటిలో 21 మంది విద్యార్థులు చనిపోయారు ఒక కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా. అదేవిధంగా వ్యవసాయ కార్మికులు కూడా మరి మహాత్మా గాంధీ గ్రామీణ పథకాన్ని ఈరోజు ఆ పథకాన్ని పేరు మార్చి ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అమలు చేస్తున్నారు. రైతులు స్వామినాథన్ శిబస్ అమలు చేస్తామని చెప్పారు మోడీ. ఆ అమలు చేయకపోగా ఇప్పటికీ నిమిషానికి రైతు ఆత్మహత్య చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. కార్మికులు పోరాడి సాధించుకున్న 27 కార్మిక చట్టాలు రద్దు చేసి పారిపోయే వ్యక్తులకు కార్మికులు దోషం అయ్యే విధంగా, కార్మికులు బానిసంఖ్యలు ఉండే విధంగా, కార్మికులు సంఘం లేని విధంగా ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. అందుకని మోడీ పరిపాలన పోవాలని, ఈ దేశం విముక్తి కావాలని, కొత్త మార్పు జరగాలని కోరుతూ ఈ పాదయాత్ర జరిగింది. ఇప్పుడు చివరిగా సెప్టెంబర్ 1వ తేదీ నాడు చలో ఢిల్లీ పేరుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది అన్ని వర్గ ప్రజలు వస్తున్నారు. కావున ఈ నెల 1న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని కోరుతున్నాను. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలంతా చురుగ్గా పాల్గొనాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గురువారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి త్రివర్ణ పతాకంతో ఆయన ప్రత్యేక మీడియాను విడుదల చేశారు. ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన సమర యోధులకు గడ నివాళులు అర్పించాలని కోరారు. పతాకం మన దేశ గౌరవానికి, ఐక్యతకు, స్వతంత్ర స్ఫూర్తికి ప్రతీక. యువత ప్రజలందరూ హర్ ఘర్ తిరంగాలో భాగమై దేశ భక్తి స్ఫూర్తిని చాటండి. ప్రతి ఒక్కరూ వారి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి. తిమ్మాపురం గ్రామంలో అసంపూర్తిగా వదిలేసిన పశు వైద్యశాలను 14,50,000 రూపాయల పంచాయతీ నిధులతో అభివృద్ధి చేసి నేడు ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా వదిలేసిన పశు వైద్యశాల భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం 14,50,000 నిధులతో పూర్తి చేసి ఈ రోజు సదరు పశు వైద్యశాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించి రైతులకు, పశు పోషకులకు ఈ పశు వైద్యశాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, పశువులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, చిక్కాల రామచంద్రరావు, మాదరపు తాతాజీ, బత్తుల గణేష్, సిరంగు శ్రీనివాస్, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, పితాని లీల, మానుమేను మంగ గంగయ్య, నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, బందిలి విరీష, కాళ్ల ధనరాజు, తలాటం బుజ్జి, పశుసంవర్ధక శాఖ అధికారులు, కూటమి శ్రేణులు, వీర మహిళలు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా జరుగుతుంది. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో ఈ గ్రామంలో 83 మందికి ఆటో డ్రైవర్ల సేవలో ఈ ప్రభుత్వం శక్తితో పనిచేస్తాం. అలాగే అన్నదాత సుఖీభావ నుంచి 199 మంది దీపం పథకం ద్వారా 3 విద్యుత్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే శ్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉన్నాం. పిఎం ఉజ్వల్ పథకం ద్వారా చేస్తా ఉన్నాం. అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కలిపి 41,86,25,000 రూపాయలు ఈ గ్రామం మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టి అభివృద్ధికి అయితే సంక్షేమానికి అయితే ముందుకెళ్లే విధంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానికి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఇందులో ప్రతి గ్రామంలో కూడా కూటమి చేసినటువంటి గ్రామ అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ ప్రతి చోట కూడా పోస్టర్లు వేయడం జరిగింది. అలాగే మండల హెడ్ క్వార్టర్స్లో వేయడం జరిగింది. అలాగే కాన్స్టిట్యున్సీ అంతా కలిసి చేసింది 3 రకాలైనటువంటి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రోటోకాల్ ప్రకారం, గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం వచ్చింది. గ్రామాల్లో పెట్టుకునేది గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి నాయకులతో కలిపి ఆ సింబల్ వేయకుండా వేసుకోమని చెప్పి గవర్నమెంట్ సింబల్ వేసుకోమని చెప్పడం జరిగింది. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే,
గతంలో చేసిన అభివృద్ధికి మనం చేసిన అభివృద్ధికి తేడా ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోటి అభివృద్ధి అయితే సంక్షేమం అయితే గతంలో ఆ పిచ్చోడు నేను సంక్షేమం చేస్తాను అంటే మళ్ళీ వద్ద మావిగాని చేసేస్తాను సుధీర అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాలు ఆడికి ఏం తెలుసు చచ్చిపోయినట్టు తప్పు అంటాడు. ఇటువంటి పిచ్చోడి యొక్క ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మనం ఏం చేసినా అర్థం అవుతుంది. మీడియా పెద్ద ఎత్తున మీడియాని అధిపాయిత చేస్తూ ఉన్నాడు. కొన్ని మీడియాలను అతను సొంత మీడియాలో పెట్టి చేస్తూ ఉన్నాడు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గ్రామాన్ని మన ప్రతి నాయకుడు కార్యకర్త కూటమికి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరు మనం చేసిన అభివృద్ధి, మన నాయకులు ఇద్దరు చేసిన అభివృద్ధిని చాలా గర్వంగా వెళ్ళి చెప్పుకునే పరిస్థితి మన నాయకులందరికీ కావాలని చెప్పి నేను అంతే తప్ప మన ఆర్భాటానికో దేని గురించి చెప్పలేదు. ప్రతి నాయకుడికి ప్రతి ఊళ్ళో జరిగిన అభివృద్ధి తెలియాలి, ఈ కాన్స్టిట్యూన్సీలో జరిగిన అభివృద్ధి జరగాలి, ఈ కాన్స్టిట్యూన్సీలో ఇచ్చిన సంక్షేమం వాళ్ళిద్దరూ నిజంగా అప్పు చేసేస్తున్నారో తప్పు చేసేస్తున్నారో 10 లక్షల కోట్ల అప్పుతోటి ఈ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పినప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలు ఎవరిని వచ్చిన ప్రతి మనిషికి మనం పనిచేసి వెళ్ళి రీతిలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ మనిషి అవయవాలు దానం చేయడం వలన నలుగురి జీవితాల్లో వెలుగునివ్వచ్చని, ఇదొక మహాదానం అని, అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కోరారు. వరల్డ్ ఆర్గాన్స్ డొనేషన్ డే సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. మన కావలసిన వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వారు అవయవ దానం చేయడం వల్ల ఆ అవయవం చాలా రోజులు బ్రతుకుతుందండి. దానివల్ల ఒక జీవితం, ఒక అవయవదానం చేయడం వల్ల మన కేవలం మనం చనిపోవడమే కాకుండా చనిపోయినప్పుడు కనీసం ఒక 5-6 మనం వేరే జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. దానివల్ల మనం చనిపోయినా కూడా 5-6 ప్రజల మనుషుల విధంగా కూడా మనం ఇంకా జీవితం మనకి పెరుగుతుంది. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. నిజంగా మనకి ఎప్పుడైనా కూడా అవసరమైనప్పుడు వేరెవరు మనకు దానం చేసినప్పుడు అది మన జీవితాన్ని ఏ విధంగా కాపాడుతుందో అదేవిధంగా మనం ఇచ్చిన ఆర్గాన్స్ కూడా వేరే వాళ్ళ జీవితాన్ని కాపాడుతుందని మనం పాజిటివ్గా తీసుకోవాలి. అయితే చాలా మంది అనుకుంటారు ఎవరు పడితే వారు చెయ్యొచ్చా చేయకూడదు అనుకుంటారు. అవయవ దానం అన్నది మనం ఇప్పుడు కేవలం కన్సెంట్ మాత్రం ఇస్తాం. రేపు పొద్దున్న మనకి ఏదైనా జరిగినప్పుడు మన అవయవాలు ఉపయోగపడే సందర్భంలో దాన్ని అప్పుడు మన పేరెంట్స్ వారికి కూడా చెప్పిన తర్వాతే మనకి చేస్తారు. కాబట్టి ఒక డెత్ వాడితోనే ఎండ్ అవ్వకుండా అది ఒక 5-6 జీవితాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి వీలున్నంత వరకు కూడా దీని మీద మీరు అవగాహన తెచ్చుకోండి. ఒక ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, రిపీటెడ్గా వీడియోస్ అవి చూసుకుని ఒక మంచి అవగాహన తెచ్చుకుని అవకాశం ఉంటే మనం అందరూ కూడా ఆర్గాన్ డొనేషన్ క్యాంపు జీవనధారలో మనం సంబంధించిన వీటిలో కూడా ఎన్రోల్ అయితే రేపు పొద్దున్న ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అవయవదానం చేయడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. మన జీవితం మనతో ఎండ్ అవ్వకుండా అనేక జీవితాలకి వస్తుంది. అంటే ఒక విత్తనం మొక్కలా ఎలా మారి 10 మందికి ఉపయోగపడుతుందో మన జీవితం సమాప్తం అయ్యే సందర్భంలో మనం 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నగరంలో ప్రజలకు అందుతున్న మౌలిక వస్తువులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ వ్యక్తిగతంగా పర్యటించారు. గురువారం ఉదయం నగరంలోని 8వ డివిజన్ అయోధ్య నగర్లోని సాయిబాబా ఆలయం పరిసర ప్రాంతాలను సందర్శించిన కమిషనర్ స్థానికులతో మాట్లాడి త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అయోధ్య నగర్లో సెమీ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను కమిషనర్ పరిశీలించారు. అవసరమైన చోట నిబంధనల ప్రకారం నీటి కనెక్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని వాటర్ సప్లై అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు త్రాగునీటిని అవసరమైతే కాచి చల్లార్చుకుని తాగాలని సూచించారు. సాయిబాబా ఆలయం వెనుకున్న ప్రైవేటు స్థలాన్ని కూడా కమిషనర్ పరిశీలించారు. స్థలంలో పొదలు, చెట్లు, చెత్తా చెదారం పేరుకుపోవడంతో దోమలు, క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఇప్పటికే స్థల యజమానికి నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ప్రైవేటు స్థలాల యజమానులు తమ స్థలాల్లో పెరిగిన పొదలు, చెత్తా చెదారం తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. స్థానికుల అభ్యర్థన మేరకు వీధి దీపాల సమస్యను కూడా కమిషనర్ పరిశీలించారు. సాయిబాబా ఆలయం పరిసరాల్లో అవసరమైన 3 వీధి దీపాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషనర్ వెంట అధికారులు, కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈలు డి లక్ష్మీనారాయణ, ప్రవీణ్ చంద్ర, ఫణీంద్ర, ఏఈ రత్నమాల, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆయనకి ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదా పురమిత్ర యాప్లో పట్టొచ్చు. డ్రింకింగ్ వాటర్ సంబంధించినట్టు మన డిఈ గారు ఉన్నారు. డిఈ గారు దీంట్లో చెప్పినట్టయితే డిఈ గారు ఈజ్ అటెండింగ్. అంటే పవర్ కనెక్షన్ అంటే లైట్ ఎలక్ట్రిక్ ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ డిఈ గారు ఉన్నారు. ఎలక్ట్రికల్ డిఈ గారు ఉన్నారు. ఈయనకి ఫోన్ చేసిన వెంటనే ఈ 3 విషయాల్లో ఇమీడియట్గా సాల్యూషన్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఈ అవకాశాన్ని మనం వినియోగించి కాపీ చేసుకుని కూర్చున్నాం. అదేవిధంగా బాబా గారి గుడి దగ్గర ఒక 2 స్పీడ్ బ్రేకర్స్ వేయడం జరుగుతుంది. రత్నమణి అక్కడ 2 స్పీడ్ బ్రేకర్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఆమె వితిన్ 2 డేస్లో యూ హ్యావ్ టు పర్మిట్. ఓకే. అదేవిధంగా అక్కడ మనకు స్కూల్ కాలేజీ ఎదురుగుండగా ఒక డ్రైన్ ఒకటి ఉంది. ఆ డ్రైన్ ఏంటంటే మనం క్లీన్ చేసాము. అదేవిధంగా కవర్ స్లాబ్ కూడా వేసాము. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు మన డ్రైన్ల మధ్యలో చేరిపోతున్న వాటర్ని మనం అంటే చెత్త ప్లాస్టిక్ని మనం రిమూవ్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ దానిపైన స్లాబ్ను కూడా వేసామని చెప్పాము. యూ హ్యావ్ టు రిస్టోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అయోధ్య నగర్ సంబంధించింది మనకి ఏదైతే ఇక్కడ ఉందో యూ హ్యావ్ టు క్లీనింగ్ అప్ చేసేసి మనం చేస్తున్నాం. ఇంకా ఎక్కడైనా అట్లాగా కొంచెం ఇబ్బందికరం ప్రాంతాల్లో ఉన్నట్లయితే మా దృష్టి తీసుకున్నట్లయితే వెంటనే మనం పర్సూ చేస్తామండి. ఇంకొకటి అందరికీ మనవి చేస్తుంది ఏంటంటే రేపు మనకి సామూహిక చెట్ల పెంపకం కార్యక్రమం ఉంది. కాబట్టి ఎవరైనా మనకి ఉత్సాహవంతులు ఉన్నట్లయితే ప్రతి ఇంటి దగ్గర కూడా చెట్టు నాటినట్లయితే మనకి ఆక్సిజన్ వస్తుంది. ఇంకా ఇన్ టైంలో అంతా గ్రీనిష్ ఉన్నట్లయితే మనకి సరైన సమయంలో మనకి రెయిన్స్ పడతానికి అవకాశం ఉంది. ప్రతి ఇంటి యజమానుల గారు కూడా ఇంటికి ఒక చెట్టు అయినా కనీసం నాటినట్లయితే మనకు బాగుంటుంది. అదేవిధంగా మీ అందరికీ మనకి క్యాచ్ ద రెయిన్లో భాగంగా మీరంతా కూడా ఒక్కొక్క చోట వర్షం పడేది అలా ఫ్లో వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఉండి మీ ఈశాన్యంలో ఒక ఇంకుడు గుంట కట్టుకున్నట్లయితే ఈ వాటర్ అంతా వెళ్ళి కూడా అక్కడ ఆ గుంటలో చేరి కిందకి ఎవాపరేట్ అవుతుంది, కిందకి ఇముకుపోతుంది. దానివల్ల 2 ప్రయోజనాలు. మీ ఇంట్లో ఈశాన్యంలో మనకి ఇంకుడు గుంట ఉంటే చాలా మంచిది, ప్రతి వాళ్ళు కూడా అది కోరుకుంటారు. రెండవది ఏంటంటే ఆ భూమి జలపాతం కూడా బాగా మనకి నీటి మట్టం పెరుగుతుంది. కాబట్టి అందరూ పురపాలకలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించి ఆ విధంగా చర్య తీసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ద్వారా గత 15 సంవత్సరాలుగా నిరుపేదలకు కళ్లజోళ్లు, పాత బట్టలు పంపిణీ చేయడం అభినందనీయమని లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరి అన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ లయన్స్ క్లబ్ సఖీ ఆధ్వర్యంలో బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ద్వారా పేదలకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ జిఎల్ జగన్నాథం అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి కృష్ణమూర్తి, లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు, పాత బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సఖీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం క్లబ్ అడ్మిన్ నూలు నాగమణి, ట్రెజరర్ ఎస్ రమణి, ఆర్సీ దొడ్డి రామసుబ్రహ్మణ్యం, క్లబ్ సభ్యులు ఎంవీఆర్ మోహన్ కుమార్, మురళ కృష్ణ, శ్రీనివాస్, జరీన్ తదితరులు పాల్గొన్నారు. బాదం బాలకృష్ణ గారు 15 సంవత్సరాలుగా పర్మనెంట్ ప్రాజెక్టు పథకంలో ఆయన ఈ కళ్ళజోళ్ళు, వస్త్రములు అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈరోజు మేము మా కాకినాడ లయన్స్ క్లబ్ సఖీ తరఫున ఇక్కడ ఇవ్వడానికి రావడం జరిగిందండి. ఇంత బాగా సర్వీస్ చేస్తున్న బాదం బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. రాజమండ్రి ప్రసాద్ మాల్ వద్ద మద్యం మత్తులో 2 వ్యక్తులు ఢీకొట్టడంతో జిఎస్ఎల్ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని చేత ట్రస్ట్ అధినేత మొండి రవికుమార్ అన్నారు. ఈ దురదృష్టకర సంఘటనపై నిరసన తెలుపుతూ మృతురాలికి అశ్రు నివాళులు అర్పించేందుకు కాకినాడలో చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేయుత రవి మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తున్న ఒక వైద్య విద్యార్థిని ప్రమాదంలో కోల్పోవడం ఆమె కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా చూడాలని, అలాగే మాల్స్లోకి మద్యం మత్తులో ఉన్నవారిని అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లలను బయట ఎలా ప్రవర్తించాలో నేర్పించడంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేత స్వచ్ఛంద సంస్థతో పాటు హోప్ ఫర్ చేంజ్, గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ, ఊపిరి ఫౌండేషన్, మిత్ర బృందం, దేవా ఫౌండేషన్ ప్రతినిధులు, మహిళా అధ్యక్షురాలు, తేజస్వి అసోసియేషన్ అధ్యక్షురాలు రామ్దేవ్ సుందరి, ఆర్గనైజేషన్ సెక్రటరీ మంజుల, చేత సంస్థ జనరల్ సెక్రటరీ చింతా నారాయణ, జన విద్యా వేదిక జిల్లా అధ్యక్షుడు కొమ్మన తాతారావు స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలిపారు. కానీ ఒక ప్రమాదంలో ఒక విద్యార్థిని కోల్పోవడం ఆ కుటుంబానికే కాదు సమాజానికి కూడా తీరని లోటు. అలాంటి డాక్టర్ చదివే విద్యార్థిని చనిపోవడం పట్ల మేము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి ఈ రోజున ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో డాక్టర్ యొక్క విలువను ఎవరు కట్టలేము. అటువంటి విద్యార్థిని
భవిష్యత్తు ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి, అలాగే తనపై ఆశలు పెట్టుకున్న కుటుంబం రోడ్డు పాలయ్యే పరిస్థితి. మరి ఆ తండ్రి యొక్క ఆవేదన చూసి మేము ఈ రోజున కాకినాడలో అశ్రు నివాళిని అర్పించాలని, అదేవిధంగా మరి ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రమాదాల బారిన భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. మరి దీంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా, అంటే ఒక మగవాడు రోడ్డు మీద ఎలా ప్రవర్తించాలనే తల్లిదండ్రులు ఇంటి దగ్గర చెప్పినట్లయితే ఈ విధంగా జరిగి ఉండదు. మరి అలాంటి పిల్లల భవిష్యత్తుని, విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే అధికారం ఎవరికీ లేదు. మరి తల్లిదండ్రుల యొక్క బాధ్యతని గుర్తు చేస్తూ మరి డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా మరి ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. మరి మాల్లోకి మద్యం సేవించిన వ్యక్తులను ఎలా ఎంటర్ చేశారు, అలాగే మరి ఈ ఘటన జరిగిన తర్వాత మరి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా మరి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈవిడికి న్యాయం జరగాలని కోరుకుంటూ, అలాగే భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా అందరూ కూడా తల్లిదండ్రుల పాత్ర మరొకసారి గుర్తు చేస్తూ ఈ శాంతి ర్యాలీ. నేను చేయూత ఉమెన్స్ వింగ్ని. ఈరోజు డాక్టర్ ప్రియాంక తన చనిపోయిన విషయం మీద మేము ర్యాలీ చేయడానికని భరతమాత విగ్రహం నుంచి, తెలుగు తల్లి విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు చేయడం జరుగుతుంది. అనేక ఫౌండేషన్స్ అన్ని కలిపి. తనది నిజంగా దేవుడు రాసిన చావు అనేది కాదండి, కావాలని ఫస్ట్ తన కారుతో గుద్ది తను పడిపోగానే లేచి ఏంటండి అని అడిగిన పాపాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి తనని అన్యాయంగా చాలా దారుణంగా చంపడం అనేది నిజంగా చాలా అన్యాయం అండి. ఈ విషయం మీద మేమందరం కూడా, మా లేడీస్ అందరం చేయుతో అనేక ఫౌండేషన్స్ అందరూ కలిసి కూడా ర్యాలీ చేసి, క్యాండిల్ ర్యాలీ చేసి తన ఆత్మకి శాంతి కలగాలని, ఇలాంటి విషయాలు ఇంకా ఎవరిదికి కూడా జరగకూడదని మేమందరం కూడా మనస్ఫూర్తిగా. కాకినాడ నగరపాలక సంస్థలో 2011 జనాభా సుమారు 3,12,500 మంది ప్రకారం 66 డివిజన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని, విలీన గ్రామాలను చేర్చి నోటిఫికేషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించినట్లు సామాజికవేత్త దూసలపూడి రమణరాజు తెలిపారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను సామాజికవేత్త దూసలపూడి రమణరాజు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. కాకినాడ భానుగుడి సెంటర్ రిజర్వ్ పోలీస్ లైన్ లో వేయించేసిన శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం ముగింపును పురస్కరించుకొని అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమం జరిగింది. 44వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఐవి రమణ బృందం శ్రీ శారదాదేవి గుడి నుండి, 45వ డివిజన్ పెద్దలు వాకాడ వెంకటరమణ గుమ్మల చిన్న బృందం శ్రీ నూకాలమ్మ అమ్మవారి గుడి నుండి మహిళలు అంతా పసుపు కుంకుమ, స్వీట్స్, గాజులు, పువ్వులు పట్టుకుని మేళ తాళాలు, గరగ నృత్యాలతో మిలిటరీ రోడ్ భానుగుడి సెంటర్ మీదుగా ఊరేగుతూ అయ్యప్ప స్వామివారి గుడి వద్దకు చేరుకోగా అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు నానాజీ, వేద పండితులు సారె తీసుకువచ్చిన మహిళలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించగా ఆలయ అర్చకులు అమ్మవారికి నివేదించి మంగళహారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి సారెను పంచారు. ఈ సందర్భంగా మహిళలు కోలాట నృత్యాలతో సందడి చేశారు. కార్యక్రమ వివరాలను ఆలయ అర్చకులు మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవములు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మన ఆలయంలో ఎంతో వైభవపేతంగా అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి 11వ తారీఖు నుండి శరన్నవరాత్రి మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కుంకుమ పూజా కార్యక్రమం, అలాగే ప్రతిరోజు కూడా చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రదోష కాలంలో అమ్మవారికి దశవిధ హారతలు ఇవ్వడం జరుగుతుంది. నక్షత్ర హారతలు మొదలగు హారతలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 11వ తారీఖు నుండి శరన్నవరాత్రి మహోత్సవంలో అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే ఆ శరన్నవరాత్రి మహోత్సవంలో 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు నుండి ఆ శరన్నవరాత్రి మహోత్సవం యొక్క టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇంతటితోటి ఆషాఢ సారి మహోత్సవములు కూడా పూర్తయ్యాయి. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా ఒక వరుస క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని, అలాగే సాయిబాబా వారిని, అలాగే పైకి వెళ్ళి మన అయ్యప్ప స్వామి వారిని కూడా దర్శించుకుని తర్వాత ఇష్టలింగేశ్వర స్వామి వారికి, అలాగే అమ్మవారి మరి ఒక్కసారి దర్శనం చేసుకుని అందరూ కూడా అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.
అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇంకా వైభవోపేతంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. రాజమహేంద్రవరం మెడికల్ విద్యార్థిని ప్రియాంకను అత్యంత దారుణంగా బలిగొన్న ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు డిమాండ్ చేశారు. ప్రియాంక మృతికి సంతాపంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో రామచంద్రపురంలోని సెయింట్ అండ్ గ్లోరియా కాలేజ్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఆమె చిత్రపటానికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వి భీమశంకరం మాట్లాడుతూ మద్యం మత్తులో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలను బలిగొనే వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు విమర్శించారు. అలాగే ప్రియాంకను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు చింతా రాజారెడ్డి, సెయింట్ ఏస్ గ్లోరియా జూనియర్ కాలేజ్ చైర్మన్ శ్రీకాంత్, డైరెక్టర్ పంపన గోవింద్, ప్రిన్సిపల్ మహేష్, వైస్ ప్రిన్సిపల్ ఎం శ్రీనివాస్, అక్షయ, అసల్య, స్వాతి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల మీద, విద్యార్థుల మీద అత్యాచారాలు, మానభంగాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే గంజాయి, డ్రగ్స్ వల్ల ఏదైతే విద్యార్థులు చెడు వ్యసనాలు లోనవుతున్నారో, అదే క్రమంలో ఈ మధ్యకాలంలో విచ్చలవిడితనం వల్ల, గంజాయి, డ్రగ్స్ వల్ల మరి సాటి మనుషులను కూడా చూడకుండా అతి దుర్మార్గంగా అత్యాచారాలు చేస్తున్నారు. పీడీఎస్సీగా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందువల్లంటే జిఎస్ఎల్లో మెడికల్ కాలేజీ స్టూడెంటు ప్రియాంక ఆవిడేదో డాక్టర్ అయ్యి సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఆవిడ చదువుకుంటుంది. ఆ క్రమంలోనే ఏదైతే ప్రసాదాజీస్ ఏదైతే థియేటర్ ఉందో అక్కడ కొంతమంది దుండగలు అంటే దుష్వంత్ కానీ ఆండ్రోస్ కానీ ఇద్దరు కూడా కారు మీద వచ్చి అది చూసినా కానీ వాళ్ళందరూ కూడా బలవంతంగా ఢీకొట్టి 2 సార్లు ఢీకొట్టిగా ఆవిడ మీద ఎక్కించేయడం, అదేవిధంగా కొన ఊపిరితో ఉండగా ఆవిడని కూడా హాస్పిటల్లో మరి తీసుకెళ్ళగా తర్వాత మొన్న ఆదివారం 9వ తేదీన అమ్మాయి చనిపోయింది, పోరాడి చనిపోయింది. ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. ఏదైతే ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్నాం. అందుకోసం ఈరోజు రామచంద్రపురం పట్టణంలో సెయింట్ అండ్ గ్లోరియా కాలేజీ విద్యార్థులతో మరి కొవ్వొత్తి ర్యాలీ జరుగుతుంది. నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ప్రజా సంతృప్తి స్థాయి 100% చేరాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచన. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ఆధునిక మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. తిమ్మాపురంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ఐదవ డివిజన్లో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ వివరాలను వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. మోదీ చంద్రబాబు హయాంలో దేశం, రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ విధ్వంసం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.